వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు యెషయా గ్రంథం 51వ అధ్యాయం 12వ వచనం. నేనే మిమ్మును ఓదార్చువాడును, చనిపోవు నరునికి తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడదువు. మరొకసారి దేవుని వాక్యంలో దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న వాగ్దానాలతో కూడిన ఎష్యూరెన్స్లో ఈ ఉదయకాల సమయంలో యెషయా ప్రవచన గ్రంథంలో నుండి 4 ప్రాముఖ్యమైన సత్యాలు మనం ఎవరమో దేవుడు ఎవరో తెలుసుకునటానికి కావలసిన ప్రవచనాత్మకమైన విషయాలు ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. నెంబర్ 1, ఇట్ ఈస్ ఏ రీఅష్యూరెన్స్, భరోసా. మనం దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ఆలోచన చేస్తే నేనే మిమ్మును ఓదార్చువాడును. ఇట్ ఈస్ ఏ గాడ్స్ పర్సనల్ కంఫర్ట్. దేవుని వ్యక్తిగతమైన ఆదరణను ఈ వచనంలో నుండి మనం జాగ్రత్తగా ఆలోచన చేయొచ్చు. నేనే మిమ్మును ఓదార్చువాడును. వేరే వాళ్ళని ఎవరినో పంపించి దేవుడు ఓదార్చేవాడు కాదు. దూతలనో సేవకులనో సమ్వన్ ఎవరినో పంపించి ఆయన మనల్ని కంఫర్ట్ చేసేవాడు కాదు. నేనే మిమ్మును ఓదార్చువాడును, నేనే స్వయంగా వచ్చి మిమ్మల్ని ఆదరించేవాడిని, కాపాడేవాడిని అని దేవుడు మనకు అష్యూరెన్స్ని, భరోసాని వచనాల్లో మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈరోజు భయపడుతున్న ప్రతి సందర్భంలో దేవుడు మనకు అత్యంత సమీపంగా ఉన్నాడు. ఆయనే ఓదార్చేవాడు, ఆయనే మనకు హామీ ఇచ్చినవాడు అన్న సత్యాన్ని ఎరిగిన వారమై దేవుని పైన ఆధారపడటం మనం నేర్చుకోవాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ రిబ్యూక్, మందలింపు. ఈ వచనం కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే చనిపోవు నరునికి తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడదు. ఇది ఒక రకమైన ప్రేమపూర్వకమైన మందలింపుగా దేవుని వాక్యంలో నుండి మనం ఆలోచన చేయొచ్చు. భయపడుతున్న మనకి దేవుడు చెప్తున్న మాట ఏంటి అనంటే, మీరెందుకు భయపడుతున్నారు, నరమాత్రుడికి మీరెందుకు భయపడుతున్నారు, తృణమాత్రుడైన మానవునికి ఎందుకు భయపడుతున్నాడు. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే చాలా సందర్భాల్లో ఏది సత్యమైనదో, ఏది నిత్యమైనదో దానికి మానవుడు భయపడట్లేదు. ఏది అసత్యమైనదో, అవాస్తవమైనదో, ఏది తాత్కాలికమైనదో దానికి మానవుడు భయపడుతూ ఉన్నాడు. అందుకే దేవుడు హృదయపూర్వకంగా, ప్రేమపూర్వకంగా వారిని మందలించటం ఈ వచనంలో నుండి మనం జ్ఞాపకం ఉంచుకోవచ్చు. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ రియాలిటీ, వాస్తవికతను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మానవుడు ఎలాంటి వాడు అనంటే తృణమాత్రుడగు నరునికి. తృణము అంటే గడ్డి అని అర్థం. గడ్డి లాంటి మానవునికి, నరునికి ఎందుకు భయపడుచున్నావు. ఈ వాస్తవికతను మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. చాలా సందర్భాల్లో మానవుడు దేవుని వాస్తవికతను గుర్తెరగలేకపోతా ఉన్నాడు. మానవుడు ఎంత శక్తివంతుడైనా, ఎంత బలవంతుడైనా, ఎంత సామర్థ్యం కలిగిన వాడైనా, ఎంత పవర్సు, అధికారము ఉన్నా అతడు తాత్కాలికమే. మానవుడు ఏదో ఒక రోజున భూమి మీద మత్స్యముగా ఆయన మారిపోవలసిన వాడే, మట్టిగా తిరిగి చేరవలసిన వాడే. అలాంటి వానికి భయపడాల్సిన అవసరం లేదు. వాడు గడ్డి లాంటి వాడే అన్న వాస్తవికతను కూడా ఈ వచనంలో మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఫైనల్లీ చివరిది, ఇట్ ఈజ్ ఎ రీఫోకస్, పునఃదృష్టి. మన దృష్టిని మరల్చుకోవాలి. భయము నుండి విశ్వాసంలోనికి మన దృష్టి మారాలి. ఫ్రమ్ ఫియర్ టు ఫెయిత్. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే నరుడు ఎప్పటికైనా నశించిపోయేవాడు. నిత్యజీవము కలిగిన దేవుడు, నిత్యము జీవించే దేవుని వైపుకి మన దృష్టి మరలాలి అని దేవుని ఆకాంక్ష అయి ఉన్నది. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతులకు తండ్రి, మానవునికి మేము భయపడకుండా మమ్మల్ని సృష్టించిన సృష్టికర్తమైన నిత్యుడగు నీకు మేము భయపడి నీకు మాత్రమే లోబడినట్లుగా మమ్మల్ని సిద్ధపరిచి, ఆయుధపరిచి మహిమ పొందమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.